హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హే సిరి ఛానల్. ఇది 3/4 కేజీ చికెను. దీంట్లో పసుపు, ఉప్పు, కారం, మిరియాలు, నిమ్మకాయ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లిపాయలు, లవంగాలు, యాలుక, దాల్చిన చెక్క, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. చూపిస్తాను మీకు ఎంతెంత వేసుకోవాలో అన్నీ ఒకసారి చూపిస్తాను. మిక్సీలో ముందు అల్లం వేస్తున్నాను, తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, తర్వాత మూడు లవంగాలు, 3 యాలకులు, 3 లవంగాలు, దాల్చిన చెక్క వేసాను. ఉల్లిపాయలు కొంచెమే, ఒక హాఫ్ చెక్క ఉల్లిపాయలు, ఒక టమాటా ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరకాయలు 2 పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర, ఇంత కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం ధనియాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా మిక్సీ పెట్టుకోవాలి. అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఉల్లిపాయ, 1 టమాటా, పచ్చిమిర్చి 3 అన్నీ వేసి మనం మిక్సీ కొట్టుకున్నాం కదండి. మసాలా తయారు చేసుకున్నాం. ఇది మసాలా ముద్ద అనమాట. పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసాము. మనం కొంచెం ధనియాలు వేసాము, జీలకర్ర వేసాము. ఇవన్నీ వేసిన మన పేస్ట్ చేసుకుని తయారు చేసి పెట్టుకున్నాం పక్కన. ఇది హాఫ్ కొబ్బరి చిప్ప మెత్తగా ఇది మిక్సీ కొట్టుకుని పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొయ్యి మీద చిన్న కుక్కర్ పెట్టుకుని మనకి సరిపడా పలావ్ ఉడికే గిన్నె కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని దీంట్లో మనం ఫస్ట్గా ఏం చేయాలంటే ఆనియన్స్ని ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను చూడండి. వేసేసి కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలింది నూనెలో కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఇప్పుడు బిర్యానీకి మనం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం. అక్కడ పలావ్ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి అంతేనా. నెక్స్ట్ అవి వేగుతా ఉండగా యాగనిచ్చేసి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఉల్లిపాయ వేగినాక మనం మసాలా నూరు పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా ముద్దని 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది.
ఏగుతూ ఉండగానే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్ 1 స్పూనున్నర సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇదిగోండి చక్కగా ఫ్రై అయ్యింది. మగ్గబెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్గా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ చికెన్ దాంట్లో వేసేయాలండి. వేసేసి బాగా తిప్పాలి, బాగా కలపండి అట్లా. ఇదిగోండి ఇలా మగ్గింది. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసుకుని తిప్పేసుకుని బాగా తిప్పినాక చూడండి అలా తిప్పాలి. తిప్పేసినాక మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి, ఈ కొబ్బరి పాలు ఎప్పుడు 1 గ్లాసు పలావ్ బియ్యానికి గ్లాసున్నర పాలు పోయాలండి కొబ్బరి పాలు. లేనాళ్ళు వాటర్ పోసేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు. లేనాళ్ళు వాటర్ అయినా పోసుకోవచ్చు. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి. ఇక అదే గ్లాస్తోనే గ్లాసున్నర కొబ్బరి పాలండి. గ్లాసున్నర కొబ్బరి పాలు చికెన్లో వేసేయాలండి. అర కేజీ బియ్యం కదండి, అందుకని 2 గ్లాసులు పోసాను నేను. గుర్తుంచుకోండి, గ్లాసు బియ్యానికి గ్లాసున్నరే. ఏ గ్లాస్తో అయితే మీరు రైస్ కొలుస్తారో దాంతోనే గ్లాసున్నర పాలు. లేదు పాలు లేవంటే స్కిప్ చేసేసి వాటర్ పోసుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పాలు పోసినాక ఒక 2 విజిల్స్ రానిచ్చి కట్టేసుకోండి. అప్పుడు చికెన్ ఉడికిపోద్ది. అంతే, 2 విజిల్స్ వచ్చినాక కట్టేసుకోండి. ఇట్లా తయారైపోతుంది. ఇప్పుడు మనం పలావ్ బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు అలా చికెన్ ఉడికేసింది. మనం ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అవన్నీ సరిపోయినా లేదని కొంచెం ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవచ్చు. టేస్ట్ చూసుకుని కావాలంటే వేసుకుని ఇప్పుడు పలావ్ రైస్ వేసేయటమే అన్నీ. కదండి, ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం జల్లుకుని సిమ్లో మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. చక్కగా సరిపడా మగ్గుతుంది. ఇలా మూత పెట్టేయాలి. విజిల్స్ అక్కర్లేదు, సిమ్లో అదే మగ్గుతుంది. అంతేనండి, 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకోవడమే. ఇక ఇదిగోండి అలా తయారైపోయింది బిర్యానీ. అబ్బా మంచి వాసన వస్తుందండి, అరోమా చాలా బాగుంది.
ఇలాగే చేసుకోవడం అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నేను చేసిన బిర్యానీ టేస్ట్ చూస్తున్నానండి. వావ్ అండి, సూపర్గా ఉంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హే సిరి ఛానల్.